హాయ్, వెల్కమ్ టు లవ్ టాకీస్. ప్రేమించుకుందాంరా ఎపిసోడ్ నెంబర్ 76. మైకేల్ భుజానికి బ్యాండేజ్ కనిపిస్తుంటే డోర్ వేయబోయిన దాన్ని కాస్త కంగారుగా డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళి, ఈ బ్యాండేజ్ ఏంటి అని అడిగాను. నథింగ్ అన్నాడు మైకేల్. ఏంటి నథింగ్? అంత పెద్ద బ్యాండేజ్ ఎందుకుంది? నా పక్కనుంటే తెలిసిపోతుందనే కదా నువ్వు నిన్నటి నుంచి నా పక్కన ఉండడం లేదు. ఎంత ధైర్యం నీకు? నిజం ఎప్పటికైనా బయటకు వస్తుంది, ఇలా దాచినా కూడా అని అరిచి, అయినా ఇలా వదిలేస్తారా ఈ డ్రెస్సింగ్ లేకుండా అని ఆ బ్యాండేజ్ ఓపెన్ చేస్తూ అడిగాను. మైకేల్ సైలెంట్గా ఉన్నాడు. తన వైపు చూడకుండా దాన్ని ఊదుతూ, బ్యాండేజ్ ఉందా ఎక్కడైనా అని అడిగాను. తన చేతికి అందేంత దగ్గరలో ఉన్న బెడ్ టేబుల్ నుండి బ్యాండేజ్ తీసి నా చేతిలో పెట్టాడు. కొంచెం ఓర్చుకోండి, డెటాల్ వేస్తున్నా అని తనకంటే ఎక్కువగా నేనే ఫీల్ అవుతూ నెమ్మదిగా రాస్తుంటే, త్వరగా అన్నాడు మైకేల్. ఏంటంత కంగారు అని దాన్ని గాలికి ఆరనిచ్చి నెమ్మదిగా బ్యాండేజ్ వేసి, ఏమైంది, ఎందుకంత దెబ్బ తగిలింది అని అడిగాను. చిన్న కార్ యాక్సిడెంట్ అని చెప్పాడు మైకేల్. అబద్ధాలు చెప్తే ఆడపిల్లలు పుడతారు అని అన్నాను. మీ నాన్న ఎన్ని అబద్ధాలు చెప్పారు మరి నీలాంటి అమ్మాయిని కనడానికి అని అడిగాడు మైకేల్. ఆ మాటతో తన షోల్డర్ మీద చెయ్యేసి, ఈ ఫ్లర్టింగ్ ఈ ఏజ్లోనా? వీ హ్యావ్ 3 kids మైకేల్ అని అన్నాను. సో 3 kids పుడితే ఫ్లర్ట్ చేయొద్దని రూల్ ఉందా ఏంటి అని అడిగాడు మైకేల్. నీతో ఒక విషయం చెప్పనా అన్నాను. ఆల్వేస్ వెల్కమ్ అన్నాడు మైకేల్. మీరు టాపిక్ డైవర్షన్ని సూపర్గా చేస్తారు, కానీ మీకు తెలియని విషయం ఏంటంటే మీతో ఉండి ఉండి నేను కూడా పండిపోయాను. ఇప్పుడు మీ ట్విస్టులు, సర్ప్రైజులు ఎలా అయితే నన్ను షాక్కి గురి చేయడం మానేశాయో, సేమ్ ఇది కూడా నన్ను ఎగ్జైట్ చేయడం మానేసింది. ఇప్పుడు అసలు విషయం చెబుతారా లేదా అని అడిగాను. ఆ గాయం చూడటానికి యాక్సిడెంట్లో అయితే లేదు, ఆల్మోస్ట్ గాయం మానిపోయే స్టేజ్లో ఉంది కాబట్టి క్లియర్గా తెలియడం లేదే కానీ, బట్ ఏదో గీసుకున్నట్లుగా అనిపిస్తోంది. ఏమైంది? కత్తితో ఎవరన్నా పడవడానికి ట్రై చేస్తారా అని తన వైపు సూటిగా చూస్తూ అడిగాను. నా మాటలకి లైట్ స్మైల్తో, నిన్ను బిజినెస్ స్కూల్కి బదులు డిటెక్టివ్ ఏజెన్సీలో జాయిన్ చేయాల్సింది అన్నాడు మైకేల్. పోనీ ఇప్పుడు జాయిన్ చెయ్యి, చదువుకుంటాను అని కన్ను కొట్టి అన్నాను. చదువుకో, అయినా ఎంబీఏ చేస్తా అన్నావు కదా అప్పుడు, ఇప్పుడు ఇంకా ఖాళీగానే ఉన్నావు కదా, కంటిన్యూ చేస్తావా అని అడిగాడు మైకేల్. ఆహా, ఇప్పుడు ఆ పేరు చెప్పి నన్ను ఇంకొక 2 years దూరంగా వెళ్ళిపోమ్మంటారా అని అడిగాను. చదువుకోమనే కదా చెప్తున్నాను అన్నాడు మైకేల్. నాకు ఏ చదువు అక్కర్లేదు, ఇప్పటికి చదివిన చదివే బోలెడు. కావాలంటే పిల్లల్ని స్కూల్ మాన్పించండి, నేనే క్లాస్ చెబుతాను, అంతేగాని నన్ను మళ్ళీ చదువుకోమని చెప్పకండి. ఇంతకీ ఎవరు చేశారు ఈ గాయం అని అడిగాను. మైకేల్ ఏం మాట్లాడకుండా రెడీ అవుతున్నాడు. శత్రువులు ఎవరున్నారు మనకి అని మళ్ళీ అడిగాను. అయినా ఏం మాట్లాడలేదు. నాకు తెలిసి అర్ణం వాళ్ళ నాన్న, అంతేనా అని అడిగాను. నీకు తెలియకుండా కూడా అతనొక్కడేలే అన్నాడు మైకేల్. పొడిచాడా అని అడిగాను. ఏం మాట్లాడలేదు మాస్టర్. పొడిపించాడా అని మళ్ళీ అడిగాను. అటు నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు. పోనీ కార్ యాక్సిడెంట్ అయిందా? లేదు లేదు, కార్ యాక్సిడెంట్ అయితే అలా లోపలికి తగలదే అని తీవ్రంగా ఆలోచిస్తూ సడన్గా బైక్ అని అన్నాను. అన్నాడు మైకేల్. ఓ మై గాడ్, చూసారా, ఆ రోజు స్వామీజీ చెప్తే ఏమన్నారు? అవన్నీ నాకు నమ్మకం లేదు అన్నారు. ఇప్పుడు ఆయన చెప్పినట్టే జరిగింది కదా. మనం మృత్యుంజయ హోమం జరిపించడం వల్లే ఈ దెబ్బతో పోయింది అని లెంపలు వేసుకుంటూ అన్నాను. నా వైపు చూస్తూ, ఇన్నోసెంట్గా నువ్వు భలే అనిపిస్తావు అని నా చెంప మీద ముద్దు పెట్టాడు మైకేల్. నాకు ఇవేమీ వద్దు అని చెంప మీద తుడిచేస్తూ చెప్పాను. నేను ముద్దు పెట్టిన ప్రతి దగ్గర ఇలానే చెరిపేస్తావా అని అడిగాడు మైకేల్. నువ్వు ఇలాంటి మాటలు ఆపకపోతే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అని అన్నాను. ఎక్కడికి అన్నాడు మైకేల్. ఆ రూమ్లోకి అని చెప్పాను. వెంటనే నన్ను తన వైపు తిప్పుకుంటూ, ఆ రూమ్లోకి నేను రాలేనా శ్రీ అని అడిగాడు మైకేల్. నువ్వు ఎక్కడికైనా వస్తావు స్వామి, అదేగా నా గోల అని గొనుక్కుంటూ, ఇదిగో అతన్ని నాకు చంపేయాలన్నంత కోపం వస్తుంది. మీరు అలాంటి ముఖ్యమైన విషయాలు వదిలేసి ఇలా సరసాలాడుకుంటూ తిరగండి అని ఉక్రోషంగా అరిచాను. నాకు అతని మీద పగ కంటే నా కొడుకే ముఖ్యం. అతని మీద కోపం కంటే నీ మీద ప్రేమ ముఖ్యం. మన హ్యాపీ మూమెంట్స్ని పగ, ప్రతీకారం అంటూ వేస్ట్ చేసుకోవడం నాకు ఇష్టం లేదు
అని చెప్పాడు మైకేల్. అలా అని అతన్ని ఈజీగా వదిలేయలేం కదా అని అన్నాను. వదిలేస్తా అనలేదు శ్రీ. ఇంపార్టెంట్ టైంలో వాళ్ళ నాన్ సెన్స్ను ఎంటర్టైన్ చేయను అంటున్నాను అని చెప్పాడు మైకేల్. అలా అనుకొని ఇంతవరకు తీసుకొచ్చి నా పీకల మీదకొచ్చింది అని తిట్టుకొని, ఇంకా అలా ఆలోచించాల్సిన అవసరం లేదు. జేకి ట్రీట్మెంట్ అయిపోయింది. 2 డేస్ ఆగితే ప్రాసెస్ కూడా కంప్లీట్ అయిపోతుంది. ఇంకా మనం స్ట్రెస్ తీసుకోవాల్సిన విషయాలు ఏమున్నాయి అని అడిగాను. క్యాన్సర్ ట్రీట్మెంట్ జనరిక్ అయ్యేంత వరకు మిగతా విషయాలు నాకు అనవసరం అని స్ట్రిక్ట్గా చెప్పేశాడు మైకేల్. వాట్ డు యు మీన్? ఒకవేళ దానికి 10 ఏళ్ళు టైం పడితే అని అడిగాను. 10 ఏళ్ళు ఇలాగే ఉంటుంది అని కూల్గా చెప్పాడు మైకేల్. నేను ఒప్పుకోను అని చెప్పాను. మైకేల్ సైలెంట్ అయ్యాడు. మీరు రివెంజ్ తీర్చుకోకపోతే నేను తీర్చుకుంటాను. ఆ అర్నవ్ ఫాదర్ వల్ల నేను నా ఫ్యామిలీ చాలా సఫర్ అయ్యాం మైకేల్. ఏమీ తెలియని అమాయకురాలు మా చెల్లి. అలాంటిది దాన్ని ఈ పవర్ ప్లేలోకి లాగి దాని జీవితాన్ని క్వశ్చన్ మార్క్ చేసిన ఎవరిని నేను వదలను అని చాలా స్థిరంగా చెప్పాను. ఆ లిస్టులో నేను కూడా ఉండాలైతే అంటూ కళ్ళెగరేశాడు మైకేల్. నేను జోసెఫ్ విషయం బయటికి వచ్చినప్పుడే మీకు చెప్పాను. దానికి మా చెల్లికి సంబంధం ఉంటే మీరు ఎలాంటి డెసిషన్ తీసుకున్నా కూడా నేను అడ్డురాను అని చెప్పాను. నిజానికి ఆ రోజు ఆద్య హాస్పిటల్లో జాయిన్ అయినప్పుడే అక్కడ డాక్టర్ చెప్పారు, ఆద్య ప్రెగ్నెన్సీలో ఉన్నా లేకపోయినా రోజు ఆ ఓవర్డోస్ డ్రగ్ పడకపోతే కొన్ని రోజులకు తన బ్రెయిన్ డెడ్ అవుతుందని. అలాంటిది తన బాడీని ఒక హెల్దీ బేబీకి జన్మనివ్వడానికి పనికొచ్చేలా చేశారు. అంటే ఆద్య చేసిన పాపం సగం అక్కడ తీరిపోయినట్టే కదా. అయినా మాకింత అన్యాయం చేసింది, చస్తే చచ్చిందిలే అని మీరు కూడా తనను వదిలేయలేదు కదా. కోట్లు ఖర్చు పెట్టి ట్రీట్మెంట్ ఇప్పించారు. అంతకంటే ఎవరు ఎవరికి ఏమీ చేయలేరు. సో మిమ్మల్ని నేను ఆ లిస్టులో ఉంచటం లేదు అని చెప్పాను. ఓ, అయితే మరెవరెవరు ఉన్నారో లిస్టులో అని అడిగాడు మైకేల్. చాలామంది అని చెప్పాను. పేర్లు చెప్పు, పర్లేదు అన్నాడు మైకేల్. ఫస్ట్ అర్నవ్ ఫాదర్, సెకండ్ అర్నవ్, థర్డ్ రాజేష్ శర్మ, ఫోర్త్ అమైరా, ఫిఫ్త్ అమర్ మిశ్రా అని కోపంగా చెప్పాను. యూ కెన్ డూ వాట్ ఎవర్ యూ వాంట్ అంటిల్ ఇట్ ఈస్ నాట్ ఎఫెక్టింగ్ అవర్ ఫ్యామిలీ అని చెప్పాడు మైకేల్. ఇంకేముంది మన ఫ్యామిలీకి ఎఫెక్ట్ అవ్వడానికి? చేయాల్సిందంతా చేసేశారు కదా ఎప్పుడో. మన గురించి తప్పుగా చెప్పి మా చెల్లి ఆరాధ్యకు వచ్చిన సంబంధం చెడగొట్టారు. ఆ రోజు మా బామ్మ ఏమందో తెలుసా? అసలు శ్రీనిధి వాళ్ళ ఆయన గురించి చెప్పకపోతేనే ఆరాధ్యకు పెళ్ళవుతుంది అని అంది. ఆ రోజు నాకు ఒళ్ళు మండిపోయింది. ఇప్పుడు మన వల్ల పెళ్ళి ఎలా అయితే క్యాన్సిల్ అయిందో, ఆ తర్వాత మనల్ని చూసే ఆరాధ్యని ఎవరైనా పెళ్లి చేసుకోవాలి. అప్పటికి కానీ నా ఈగో సాటిస్ఫై అవ్వదు అని చెప్పాను. నన్ను ఈగో అంటావు కానీ నాకంటే నీకే ఎక్కువ ఈగో ఉంది కదా అన్నాడు మైకేల్. ఆ మాటతో మైకేల్ మీసాన్ని మెలేసి, మైకేల్ వైఫ్ అంటే మైకేల్కి హాఫ్ అనుకున్నావా, డబుల్ అన్నాను. సినిమా డైలాగ్ అన్నాడు మైకేల్. చిన్నగా నవ్వి, డ్రెస్ రండి తిందాం అని లేచి రూమ్ బయటికి వచ్చాను. లంచ్ కంప్లీట్ చేసి మైకేల్ ఏదో పనిలో కూర్చుంటే అసలు అక్కడి నుంచి వెళ్ళాక ఏం చెయ్యాలా అని నేను పూర్తి ప్లాన్ వేసుకుంటున్నాను. మొదటిసారి నాకు తెలియకుండా ఐవీఎఫ్ ప్రాసెస్ ఎలా కంప్లీట్ అయిందో తెలియలేదు, కానీ ఇప్పుడు నేను సెన్సెస్లో ఉన్నప్పుడే కంప్లీట్ అవుతుంది అంటే నాకు ఏదో తెలియని సఫికేషన్ కూడా వస్తుంది. ఇక ఆ రోజు సాయంత్రం అవుతుండగా వెళ్దామా అని అడిగాడు మైకేల్. హాస్పిటల్కి వెళ్ళి ఐవీఎఫ్ చేయించాలి, అందుకే కాస్త టెన్షన్గానే తలూపాను. డోంట్ వరీ, ఎవ్రీథింగ్ విల్ బీ ఆల్ రైట్ అని నా బుగ్గ తడిమి ఐఎమ్ దేర్ అన్నాడు మైకేల్. అని లోపలికి వెళ్ళి ఆపరేషన్ రూమ్లో కూర్చున్నాను. సెడేటివ్ ఇవ్వనా? ఆర్ యూ ఫీలింగ్ ఎనీ డిస్కంఫర్ట్ అని అడిగారు డాక్టర్. నో, సెడేటివ్ అక్కర్లేదు అని చెప్పాను. డాక్టర్ తన పని మొదలుపెట్టారు. సరిగ్గా నాభికి 2 అంగుళాల కింద జెల్ రాసి కాసేపు ఏదేదో చెక్ చేసి ఇంజెక్షన్ లాంటిది పొడిచింది డాక్టర్. అందులోకి ఒక చిన్న గుండ్రటి ఆకారం. ఆ ఆకారమే కొన్ని రోజులకు నా బిడ్డ అవుతుందని 10th క్లాస్లో చదువుకున్న బయాలజీ బోధపరిచింది. దాన్ని ఏదో టెస్ట్ ట్యూబ్లోకి తీసి, ఆర్ యూ ఓకే, వామిటింగ్ సెన్సేషన్ ఏమైనా ఉందా అని అడిగింది డాక్టర్ శాలిని. ఏమీ లేదు అన్నట్లు తలూపి, ఇంతేనా అని అడిగాను. మీ సైడ్ నుంచి ఇంతే మ్యామ్, మేము క్రిస్టీకి ఇంప్లాంట్ చేస్తాం అని చెప్పింది డాక్టర్ శాలిని. ఓకే అని లేచి బయటికి వచ్చేశాను. ఆ తర్వాత జేని ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఏదో మాట్లాడుతున్న మైకేల్ పక్కకు చేరి,
భుజం చుట్టూ చేతులేసి భయంగా పట్టేసుకున్నాను. ఏమైంది అని అడిగాడు మైకేల్. అయిపోయింది అని చిన్నగా చెప్పాను. రెస్ట్ తీసుకుంటావా, స్టార్ట్ అవుదామా అని అడిగాడు మైకేల్. జే తలనిమిరి 5 మినిట్స్ జే అని తనను పక్కకు తప్పించి గిల్టీ ఫీలింగ్ వస్తుంది అని చెప్పాను. దేనికి అని కళ్ళు చిట్లించి అడిగాడు మైకేల్. ఐఎమ్ ఏ మదర్. పురిటి నొప్పులు పడకుండా పిల్లలు నా చేతికి వస్తే వాళ్లకు కన్నతల్లిని నేనెలా అవుతాను? 2 months కూడా నా కడుపులో లేని ఫీటస్ నా బిడ్డ ఎలా అవుతుంది? ఈజ్ దిస్ ఈక్వల్ టు అడాప్షన్? వాళ్ళకి నాకు రక్త సంబంధం ఉంటుందా మైకేల్ అని బేలగా అడిగాను. నువ్వు ప్రతిదీ ఎందుకంత ఓవర్ థింక్ చేస్తావు శ్రీ? అసలు నువ్వు ఆలోచిస్తున్న విధానం ఏమైనా కరెక్ట్గా ఉందా? ఈవెన్ ఇఫ్ ఇట్స్ అడాప్షన్, అందులో తప్పేముంది? పిల్లలు అనేది ఎవరి పర్సనల్ చాయిస్ అండ్ ఒపీనియన్స్ మీద డిపెండ్ అయ్యే విషయం. హెల్త్ సరిగ్గా లేకపోయినా ఎవరి కోసమో పిల్లల్ని కనేసి చచ్చిపోతే దానికి మీనింగ్ ఉందని నువ్వు అనుకుంటున్నావా అని సూటిగా అడిగాడు మైకేల్. లేదు కానీ అంటూ ఆగాను. కానీ అన్నాడు మైకేల్. నేనేం మాట్లాడలేకపోయాను. చూడు శ్రీ, ఆ పిల్లలు మన దగ్గరికి ఎలా వచ్చారు అనే ప్రాసెస్ కంటే కూడా మనం వాళ్ళని ఎలా పెంచుతున్నాం అనే దాని బేసిస్ మీదే బంధాలన్నీ జడ్జి చేయాలేమో. ఒకవేళ నువ్వు చెప్పినట్లు బ్లడ్కి మనుషులకి అంత సంబంధం ఉంటే నువ్వు నేహాని అంత దగ్గర చేసుకోకూడదు. మీ చెల్లి తనకేమీ పట్టనట్లు వదిలేయకూడదు. ఆ 2 జరిగాయి కదా. అంటే బ్లడ్ ఈజ్ థిక్కర్ దాన్ వాటర్ అనే సామెతగానే ఉండిపోయింది అన్నాడు మైకేల్. మీరు ఏదో ఒకటి చెప్పి నన్ను కన్విన్స్ చేసేస్తున్నారు అని ఉక్రోషం పట్టలేక చెప్పాను. సరే ఏడుస్తూ కూర్చో అయితే అన్నాడు మైకేల్. ఏడిస్తే వదిలేస్తారా? పక్కన కూర్చోబెట్టుకొని బంగారం బుజ్జి అని ప్రేమగా మాట్లాడడం రాదని తెలిసి కూడా మిమ్మల్ని పెళ్లి చేసుకున్నందుకు నన్ను నేను చెప్పుతో కొట్టుకోవాలి అన్నాను. మైకేల్ సైలెంట్ అయ్యాడు. దాంతో నేను మంచి మదర్నే కదా అని అడిగాను. నువ్వింత ఓవర్ థింక్ చేస్తావని నీ వరకు ఏది రాంగ్ టైంలో రాకుండా ఉండడానికి ట్రై చేస్తున్నాను అని చెప్పాడు మైకేల్. నాకు ఏది రాంగ్ టైం ఏది కరెక్ట్ టైమో మీకెలా తెలుస్తుంది అని అడిగాను. తెలిసిపోతుందంతే. ఇక ఎలా ఏంటి అని నువ్వు అడిగినా నా దగ్గర సమాధానం లేదు అని చెప్పాడు మైకేల్. మరి నాకెందుకు తెలీదు అని అడిగాను. ఏదైనా విషయం నాకు చెప్పాలి అనిపించి మళ్ళీ నాకు కోపం వస్తుందేమోనని నువ్వెప్పుడూ ఆగిపోలేదా అని అడిగాడు మైకేల్. చాలాసార్లు. మనకెప్పుడు అదే పని కదా అని వెటకారంగా అన్నాను నేను. దట్స్ వాట్ ఐ డిడ్ అని సింపుల్గా చెప్పేశాడు మైకేల్. అంత సింపులా? ఖచ్చితంగా కాదు. దాని వెనక ఎంతో ప్రేమ ఉండాలి, ఎంతో నమ్మకం ఉండాలి. మేబీ తను నన్ను ప్రేమించినంతగా నేను తనను ఎప్పటికీ ప్రేమించలేనేమో అనుకుంటూ మైకేల్ చేతిని నా చేత్తో బిగించి ఇరిటేట్ చేస్తున్నాను మిమ్మల్ని అని తన వైపు చూస్తూ అడిగాను. నువ్విలా చేస్తేనే నచ్చుతుంది అని చెప్పాడు మైకేల్. ఏంటి ఇరిటేట్ చేయడమా అని అడిగాను నేను. నీలా నువ్వు ఉండడం. ఐ హ్యావ్ నెవర్ సీన్ యూ బీయింగ్ సో మచ్ ఫ్రీ విత్ ఎనీ వన్ అదర్ దాన్ మీ. మీ పేరెంట్స్తో కూడా ఎప్పుడూ నువ్వు ఇలా ఉండుంటావని నేను అనుకోవడం లేదు. బట్ ఐ రియల్లీ లైక్ ఇట్. ఎన్ని డౌట్స్ అడుగుతావు? సంబంధం లేని ప్రశ్నలు, అర్థం కాని సమాధానాలు, ఒక చిన్న ఉక్రోషం, బిగించిన పెదవులు. భలే అందంగా ఉంటావులే అని చెప్పాడు మైకేల్. తానెప్పుడు నా గురించి ఇన్ని మాటలు మాట్లాడలేదు. అందుకే అవన్నీ వింటుంటే నాకు భలే హ్యాపీగా అనిపించింది. నిజంగానే నేను ఎప్పుడూ ఇంతవరకు ఎవరి దగ్గర అంత ఫ్రీగా లేను మైకేల్. కానీ ఇలా ఉంటే మీకు నచ్చుతుందని అనుకోలేదు అని చెప్పి, ఎనీవేస్ మనం రేపు జే స్కూల్కి వెళ్దామా అని అడిగాను. గ్రాడ్యుయేషన్ సెరమనీ కదా, ప్రెస్ రిలీజ్ అయిన తర్వాత వెళ్దాం అని చెప్పాడు మైకేల్. ఆ పిల్లల్ని కూడా మన ఇంటికి డిన్నర్కి తీసుకొద్దామా? జేతో కూడా వాళ్ళు కలిసి టైం స్పెండ్ చేసినట్లు అవుతుంది అని చెప్పాను. ఓకే అన్నాడు మైకేల్. సరే, మరి పిల్లల్ని డిన్నర్కి పంపించమని వాళ్ళ టీచర్కి ఇన్ఫామ్ చేయండి. నేను షాపింగ్ చేసి కొంచెం అన్నింటినీ సెట్ చేసుకుంటాను అని చెప్పాను. నో, వీ విల్ ఆర్డర్ అన్నాడు మైకేల్. వద్దు, ఐ జస్ట్ వాంట్ కుక్ సంథింగ్ ఫర్ మై సన్ అండ్ హిస్ ఫ్రెండ్స్. మీకు తెలిసే ఉంటుంది కదా, నేహా ఫ్రెండ్స్ ప్రతి సండే మా ఇంటికి వస్తూ ఉండేవారు బెంగళూరులో. చిన్నపిల్లలు భలే ముద్దుగా ఉంటారు అంటూ అంతలోనే నేహా గుర్తొచ్చి బెంగొచ్చేసింది. దాంతో దిగాలుగా నేహా నన్ను మిస్ అవుతుందేమో అని అన్నాను.
ఒక్కోసారి కొన్ని విషయాలు కొంత చేదుగా నేర్చుకుంటేనే లైఫ్ చాలా స్వీట్గా ఉంటుంది. బిట్టర్ ట్రూత్స్ ఆర్ ఆల్వేస్ బెటర్ అని చెప్పాడు మైకేల్. మేబీ అని ఇక అంతటితో వదిలేసి, మీరు టీచర్కి ఇన్ఫామ్ చేయండి అయితే, నేను షాపింగ్కి వెళ్ళొస్తాను అని చెప్పాను. ఓకే డన్ అన్నాడు మైకేల్. ఇంతలో అయ్యో క్యాష్ లేదుగా అని తల పట్టుకొని కూర్చున్నాను. యూ హ్యావ్ డైమండ్స్ కదా, అమ్మేయ్ అని వెటకారం నిండిన గొంతుతో చెప్పాడు మైకేల్. యు ఆర్ ద బిగ్గెస్ట్ డైమండ్ ఐ హ్యావ్. అమ్మేనా మిమ్మల్ని అని అడిగాను. స్మార్ట్ అని నవ్వి డాక్టర్ నిర్మల్ అని పిలిచాడు మైకేల్. వెంటనే అతను ఓ కార్డు తీసుకొచ్చి నా చేతిలో పెట్టాడు. అది అతనిదే. పిన్ చెప్పి వెళ్ళిపోయాడు నిర్మల్. యూస్ చేసుకో అని అన్నాడు మైకేల్. ఆ కార్డును పరిశీలనగా చూస్తూ, రెయిన్వుడ్ రెస్ట్ అంటే వీళ్ళదా? అప్పుడు మీ కంపెనీ అండ్ బ్యాంక్ స్టేట్మెంట్స్ను స్టడీ చేశాను. అప్పుడే అనుకున్నాను, ప్రతి నెల ఇంత డబ్బు ఎవరికి వేస్తున్నారబ్బా అని. ఎవరికి డౌట్ రాకుండా బాగానే మేనేజ్ చేస్తున్నారుగా అని నాలో నేనే అనుకుంటూ ఆ కార్డు తీసుకొని, నేను కారు తీసుకొని వెళ్ళనా అని అడిగాను. ఓకే అని చెప్పాడు మైకేల్. థ్యాంక్స్ అని అక్కడి నుండి బయలుదేరి వెళ్ళిపోయాను. ఫుల్గా షాపింగ్ చేసుకొని వచ్చాను. ఇంటికి చిన్న చిన్న డెకరేషన్లు చేసి కుకింగ్ మెనూ రెడీ చేసుకొని డిన్నర్ వండి బాల్కనీ నుండి కనిపిస్తున్న సముద్రాన్ని చూస్తూ కూర్చున్నాను. ఇంతలో నా మెడ చుట్టూ చేరిన చిన్న చేతుల స్పర్శకు గబుక్కున వెనక్కి తిరిగాను. మమ్మా అని వెలుగుతున్న ముఖంతో పిలిచాడు జే. హే జే, వాట్ ఏ సడన్ సర్ప్రైజ్ అని తనను ఎత్తుకొని బీచ్ చూపిస్తూ వెనక్కి తిరిగి మైకేల్ వైపు చూశాను. 2 డేస్ మనతో ఉండి వెళ్తాడని నేనే తీసుకొచ్చాను అని మా ఇద్దరినీ కలిపి చేతుల మధ్య బిగించి జే బుగ్గన ముద్దిచ్చాడు మైకేల్. ఈజ్ దిస్ అవర్ హౌస్ మమ్మా అని ఆ ఇంటిని చూస్తూ అడిగాడు జే. హా, పద ఇల్లంతా చూడు అంటూ తనకు ఇల్లంతా తిప్పి చూపిస్తూ, డిడ్ యూ లైక్ దిస్ హౌస్ అని అడిగాను. హా మమ్మా అని నా మెడ చుట్టూ చేతులు వేసి పట్టుకున్నాడు జే. జేకి నా చేత్తో చేసిన ఫుడ్ తినిపించాను. వాడిని కాసేపు కూడా వదిలిపెట్టలేదు. తర్వాత రోజు ఈవినింగ్ అయ్యాక జే మీద యూస్ చేసే మెడిసిన్కి సంబంధించిన న్యూస్ను ప్రెస్ రిలీజ్ చేశారు. ఆ తర్వాత మేము ముగ్గురం కలిసి స్కూల్కి స్టార్ట్ అయ్యాం. జేకి మంచి వైట్ డ్రెస్ వేసి కొరియన్ డ్రామాలో చిన్న పిల్లాడిలా రెడీ చేసి స్కూల్లోకి వెళ్ళేటప్పటికే జే ఫ్రెండ్స్ అందరూ తన కోసం దారిలోనే వెయిట్ చేస్తున్నారు. చేతిలో గులాబీ పూలతో క్యాన్సర్ సర్వైవ్ అయ్యాడని తనకి వెల్కమ్ చెబుతూ ఒక్కొక్కరు రోజ్ ఫ్లవర్స్ ఇస్తూ తనను వాళ్ళలో కలుపుకుంటుంటే చూడడానికి నాకు చాలా సంతోషంగా అనిపించింది. టీచర్స్ కూడా జేకి వెల్కమ్ చెప్పి వాళ్ళందరితో కలిసి గ్రాడ్యుయేషన్ సెరమనీ స్టార్ట్ చేస్తూ క్లాస్ ఫస్ట్ సెకండ్ అంటూ అందరినీ పిలుస్తున్నారు. కొత్తగా కొన్న కెమెరాతో ఫస్ట్ ఫోటో జేకి తీసి ఆ తర్వాత వాళ్ళ క్లాస్మేట్స్ అందరినీ కలిపి ఫొటోస్ తీశాను. పేరెంట్స్ అందరికీ ఇన్ఫర్మేషన్ పాస్ చేసి బస్సులో పిల్లలందరినీ తీసుకొని మా ఇంటికి పంపించారు స్కూల్ స్టాఫ్. వాళ్ళందరితో కలిసి మాటలు ఆటలు భలే సరదాగా అనిపిస్తుంటే క్రిస్టి, డాక్టర్ శాలిని, డాక్టర్ నిర్మల్తో పాటు హాస్పిటల్ స్టాఫ్ అందరూ కూడా ఇంటికి వచ్చారు. అందరితో కలిసిపోయి ఆటలాడుకుంటున్న జేని చూస్తుంటే మనస్ఫూర్తిగా డాక్టర్స్కు థ్యాంక్స్ చెప్పాలనిపించి అదే విషయం వాళ్ళతో చెప్పాను. వాళ్ళంతా నవ్వుతూ అది మా పని మేడం అని చెప్పారు. 4 ఏళ్లుగా వేరే పేషెంట్స్ని డీల్ చేయకుండా ఒకటే మనిషి కోసం టైం స్పెండ్ చేయడం అంటే అంత ఈజీ కాదు. డబ్బు ఒక్కటే దాన్ని ఎక్సెప్ట్ చేయదు, ఆ విషయం నాకు తెలుసు అని చెప్పాను. డబ్బుల కంటే ముందు డాక్టర్గా ఒక మనిషి ప్రాణం నిలబెట్టే అవకాశం వచ్చినప్పుడు అదే ముఖ్యం కదా మేడం. దానితో పాటు ఇప్పుడు కార్పొరేట్ హాస్పిటల్స్ అంతా వర్స్ట్ అయిపోయాయి. అక్కర్లేని మెడిసిన్లు, ట్రీట్మెంట్స్, వాళ్ళ డబ్బుల కోసం ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నారు. మీకు తెలుసా, డయాబెటీస్కి ఎప్పుడో లేట్ 90స్లోనే ఒక అమెరికన్ మెడిసిన్ కనిపెడితే అక్కడి కార్పొరేటర్స్ అందరూ కలిసి అతన్ని చంపేశారని ఒక ఫేమస్ జర్నలిస్ట్ పేపర్లో రాశారు. ఇప్పుడు వరల్డ్ అంత క్రూయల్గా అయిపోయింది. ఒకప్పుడు 100లో 10 మెంబర్స్కి సిజేరియన్ అయితే ఇప్పుడు 95 మెంబర్స్కి అవుతుంది. ఐ యాక్సెప్ట్, ఫుడ్లో లైఫ్ స్టైల్లో చేంజెస్ వచ్చాయి. కానీ ఒక 10 ఇయర్స్ స్పాన్లో ఇంత పెరిగిపోయే ఇంత డ్రాస్టిక్ చేంజెస్ అయితే రాలేదు. అంతా కార్పొరేట్స్లో వర్క్ చేసిన మాకు ఈ వర్క్ చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. ఐ డోంట్ నో,
దీన్ని మీరు ఇంకా ఫర్దర్గా ఎలా తీసుకువెళ్తారో. బట్ ఐ ప్రే దేవుడి ఆశీస్సులు మీకెప్పుడూ ఉండాలి. మెడిసిన్ ఫీల్డ్లో మళ్ళీ సరిగ్గా అవ్వాలి అని చెప్పింది డాక్టర్ శాలిని. తను మాట్లాడిన మాటల్లో తనకే తెలియకుండా నాకొక అనుమానాన్ని రేకెత్తించాయి. కానీ దాన్ని గురించి ఎవరిని అడగాలో, ఎలా నివృత్తి చేసుకోవాలో నాకు అర్థం కాలేదు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే వెంటనే మా లవ్ టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ప్రేమించుకుందాంరా సిరీస్లోని నెక్స్ట్ ఎపిసోడ్ను వినండి. మా ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేసి, హై పాయింట్స్ కూడా ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.